సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, కన్నబైన రాజయ్య యాదవ్ గారు. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నా. సో రీసెంట్గానే మాకు తెలిసింది అంటే బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు అని. అసలు ఏందన్న కారణాలు ఏంది అసలు? బీజేపీ కొన్ని విషయాలను మర్చిపోయినాయి, నేను గుర్తు చేసిన. మనం అంతర్గత కలహాలతోటి, టీఆర్ఎస్ కుటుంబ కలహాలతోటి ఈ రెండు పార్టీలు నాశనం అవుతాయి. మనం అంతర్గత కలహాలు మర్చిపోవాలి, వాళ్ళ కుటుంబ కలహాలు మర్చిపోకపోని ప్రతిపక్షాలన్నీ కలిసిపోతేనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటట్టున్నది ఇక్కడ. ఎందుకంటే యావత్ భారతావనిలో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, ఎక్సెప్ట్ తెలంగాణలో ఎలిగిపోతుంది. అవును. దానికి కారణం మన అంతర్గత కలహాలు, వాళ్ళ కుటుంబ కలహం. 48% వచ్చిన వాడు రాజ్యం పోగొట్టుకున్నాడు. టీఆర్ఎస్కును బీజేపీ కలిపిన ఓట్లు కలిపితే 48% పురపాలక సంఘంలో. కానీ అదే పురపాలక సంఘంలో 38% వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేస్తుంది. నేను అంతకంటే ముందుగా కూడా 2-3 ఛానల్స్లలో ఇంటర్వ్యూలో చెప్పిన, మీరు ఇప్పుడే కలిసి ఉండండి, కలిసి అడుగులు వేయండి, పవన్ కళ్యాణ్ను ప్రచారానికి వచ్చేటట్టు చూడండి, కానీ మీరు అనవసరంగా బేషజాలకు పోకండి. నేను అది సీనియర్ మోస్ట్ లీడర్గా చెప్తా ఉన్నా మీకు అని చెప్పిన. వాళ్ళు కలిసిపోకపోతే ఏం జరిగింది? బీజేపీ అధిష్టాన వర్గానికి ఇక్కడున్న బీజేపీ నాయకత్వం మీద నమ్మకం పోయింది. నమ్మకం పోయి వాళ్ళు పవన్ కళ్యాణ్ను మధ్యవర్తిత్వంలో కుదిరించుకొని ఇక్కడున్న ప్రతిపక్షాలను ఏకీకృతం చేయడానికి ఆలోచన మొదలుపెట్టింది. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకోనరా తండ్రి అని చెప్పిన నేను. పార్టీ నియమావళిని మర్చిపోయినటువంటి నియమితుడైన అధ్యక్షుల వారు నా నోటీస్ ఇస్తే నా దగ్గర ఏమైనా తప్పు జరిగినా కూడా నేను దిద్దుకొని వాళ్ళ క్షమాపణ కోరేటువంటి అవకాశం ఉండే. ఆ అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. అంటే నాకు ఇవ్వకుండా మానే, నాకు పోయేది ఏమీ లేదు. నేను పోరాటంలో ఉంటా కాబట్టి పోయేది ఏం లేదు, పోరాటం చేస్తూ ఏం పోదు. అవును, బానిస సంఖ్యలు తప్ప. మీక ముందైనా మీ యొక్క ఎవరినైనా మీ పార్టీ కానోడు కనుకుంటే వానికి ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇవ్వండి, ఇచ్చి చెయ్యండి.